రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే లాభాల గురించి అందరికీ తెలిసిందే. వేలు, లక్షలు పెట్టి కొన్న భూములు అమ్మేటప్పుడు కోట్లలో ధర పలుకుతాయి. అందుకే చాలామంది భూమిపై పెట్టుబడులు పెడుతుంటారు. దాచుకున్న డబ్బు అప్పు చేసి మరీ భూములు, ప్లాట్లు కొంటుంటారు. ఇదంతా మనకి తెలుసు. ఇక చంద్రయాన్-3 ప్రాజెక్టు విజయవంతమైన సమయంలో చాలామంది చంద్రుడిపై స్థలం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అచ్చం ఇదే తరహాలో ఓ చర్చి స్వర్గంలో స్థలం అమ్ముతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, తమకు దేవుడే స్వయంగా ఈ అవకాశం ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా నెట్టింట వైరల్గా మారిన ఈ వార్తకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే, మెక్సికోకు చెందిన ఓ చర్చి స్వర్గంలో భూములు అమ్మకానికి ఉన్నాయని, చదరపు మీటరు కేవలం $100 అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రియల్ ఎస్టేట్ అమ్మకాలకు సంబంధించి దేవుడి అనుమతి కూడా తీసుకున్నట్లు వెల్లడించింది. 2017లో దేవుడు తమకు కలలో కనిపించినప్పుడు ఈ ప్రతిపాదన ఆయన ముందుంచితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపింది. ఈ మేరకు ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా బ్రోచర్లు సైతం ప్రింట్ చేసి పంచిపెట్టిందంట. వెంటనే కొనుగోలు చేసి వారు దేవుడి ఇంటి పక్కనే నివాసం ఉండొచ్చని, ఇందుకు తమ గ్యారెంటీ అంటూ క్రెడిట్, డెబిట్ కార్డులతో సహా అన్ని రకాల సదుపాయాలను ఇచ్చింది. అయితే ఈ మాటలు నమ్మేదెవరు, కొనేదెవరు అనుకుంటున్నారా? కానీ ఎంతోమంది $1,000 పోసి జాగాలు కొనేశారు. గతంలో దక్షిణాఫ్రికా, స్పెయిన్లో కూడా ఈ తరహా ప్రకటనలు వెలుగు చూశాయి. అప్పట్లో కూడా జనాలు తమ ఆస్తులను సైతం అమ్మి మరీ స్వర్గంలో స్థలాలు కొనుక్కున్నారు. అయితే ఇది పాత విషయం అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి ప్రకటనలు నమ్మి జనాలు మోసపోకూడదని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.